3 of Wands. మీరు దేని గురించి బాగా ఆలోచిస్తున్నారు? మీకు విజయవంతమైన పనుల గురించి ఆలోచిస్తున్నారు, మీరు చేసిన కష్టం గురించి ఆలోచిస్తున్నారు, మీ సంసారం గురించి ఆలోచిస్తున్నారు, మీకు ఉన్న డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎంత ఆలోచించినా కానీ మీ పార్ట్నర్ మీ దగ్గర ఉంటేనే మీ ఆలోచనకి కరెక్ట్ అయిన సమాధానం మీకు దొరుకుతుంది. మీ పార్ట్నర్ మీ దగ్గర లేదని ఇంకా మీరు ఆలోచిస్తున్నారు. మెయిన్ పాయింట్ అదే. మీరు మాట్లాడండి, పార్ట్నర్ ఎవరైనా కానీ. ఇవన్నిటికి ఒకటి మూలాధారం. మీ పార్ట్నర్ మీతోనే ఉంటే ఈ సమాధానాలకన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోద్ది. మీరు హ్యాపీగా ఉంటారు. ఫైల్స్ 2 ది మెజిషియన్. మీరు చాలా మంచి వ్యక్తులు. మీరు ఏదనుకున్నా చేస్తారు. మీలో ఆ టాలెంట్ ఉన్నది. అది ఎలా చేస్తారంటే ఎదుటి మనిషిని కనుక బొంగరాలు ఆట ఆడిచ్చేస్తారు. మీరు అంత తెలివైన వ్యక్తులు. కానీ చూస్తానికి ఎట్లుంటారు తెలుసా? ఎదుటి వాళ్ళకి ముద్దపప్పు లెక్క కొడతారు, కానీ ఆ పని చేస్తేనే అది గోడగొట్టిన బంతి లెక్క ముందరికి మళ్ళీ తిరిగి వస్తుంది. అంత స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఏ పని చేసినా కానీ. అన్నిట్లలో ఏళ్ళు పెడతారు, అన్నిట్లలో చేస్తారు, అన్నిట్లలో సాధిస్తారు, అన్ని విజయాలు చేస్తారు. కానీ చేతిలో ₹1 గినుక ఉండదు మీకైతే. ఆ జేబులో పెట్టుకున్న 10 నిమిషాల కన్నా, ఒక ½ అన్ అవర్ కన్నా అది సునామీ లెక్క చేయడంగా నాకు కాడంగా కొట్టుకపోతూనే ఉంటుంది. ఇది ఏంద్రబాబు, నేను ఎన్ని చేసినా కానీ ఇది ఎట్లా ఉన్నది, నా జాతకం ఏంది, నా దరిద్రం ఏందని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ మీ తెలివితేటల వల్లనే రూపాయి వచ్చి మీ జేబులోకి వస్తుంటుంది. అంటే బాగుంది మీ రీడింగ్. ఫైల్స్ 3. మీరు ఒక దాని గురించి దారి కావాలని వెతుక్కుంటున్నారు. అది ఎట్లా ఉందని అంటే ముందరకు పోతే గొయ్యి, వెనకకి వస్తే నొయ్యి లెక్క ఉన్నది. పోవాలా వద్దా అని అనుకుంటూనే ఉన్నారు. పోతున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు, వింటున్నారు, వస్తున్నారు. ఆడ ఏడేసిన గొంగడ ఆడనే ఉంది అన్నట్టు. ఆ పని ముందరకు పోతలేదు, వెనకకి వస్తాను లేదు. మీ పని ఏదైనా కానీ బాగుంటుంది. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా కానీ ఆలోచన లేని నిర్ణయాలు తీసుకొని బాధపడొద్దు. అది డబ్బు అయినా కానీ, వస్తువు అయినా కానీ, ఏదైనా కానీ. ఇవాళ రేపు ఏదైనా ఆలోచననే మనిషిని నడిపిస్తుంది. మీ ఆలోచన బాగుంటే మీరు చేసే పని కనుక బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.